రైట్ అండి. సో ఈ క్లాస్లో మనము హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. సో దీన్ని మనము ఆరోగ్యము మరియు మానవాభివృద్ధి, ఈ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ దీని గురించి ఒక్కసారి మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హెల్త్ అంటే ఏంటి? హెల్త్ అని అంటున్నాం. సో దీన్ని ఆరోగ్యము అని అంటున్నాం. ఆరోగ్యం. సో అకార్డింగ్ టు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అని అంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో అకార్డింగ్ టు WHO, హెల్త్ ఈజ్ ఏ complete state of physical, mental and social, భౌతికంగా, మానసికంగా మరియు సామాజికంగా ఆరోగ్యంగా ఉండడం. సో ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. చూడండి, అకార్డింగ్ టు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము హెల్త్ ఈజ్ ఏ కంప్లీట్ స్టేట్ ఆఫ్ ఫిజికల్, భౌతికంగా, మెంటల్, మానసికంగా, సోషల్, సామాజికంగా ఆరోగ్యంగా ఉండడము, వెల్ బీయింగ్నెస్ అని అంటున్నాం. సో హెల్త్ ఈజ్ ఏ కంప్లీట్ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్నెస్. అన్ని రకాలుగా, భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సోషల్, సామాజికంగా కూడా. అంటే సామాజికంగా అంటే పేదరికంలో మగ్గకుండా మనం మినిమం నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే విధంగా, సో మనకు కావలసినటువంటి కనీస అవసరాలు పొందే విధంగా ఉండడము. అదేవిధంగా మనము మర్యాదతో కూడుకున్నటువంటి జీవనాన్ని గడపడము, ఆరోగ్యమైనటువంటి జీవనాన్ని గడపడం, వీటన్నిటిని మనము హెల్త్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని WHO వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇది జస్ట్ డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు WHO, హెల్త్ ఈజ్ ఏ కంప్లీట్ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్నెస్. భౌతికంగా, మానసికంగా, సామాజికంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండడాన్ని, అంటే ఇట్స్ నాట్ మియర్లీ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ డిసీజ్, ఏ విధమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడకుండా జీవనాన్ని గడపడాన్ని మనము ఆరోగ్యము అని చెప్పి మనకు WHO వివరిస్తుంది. ఇక మనం ఒకసారి హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ గురించి చూసామనుకోండి. హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. అసలు ఆరోగ్యము, మానవ అభివృద్ధి అనేది దేన్ని సూచిస్తుంది? సో దిస్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ refers to interrelated fields that focus on the study of physical, mental and social well-being of individuals and communities. సోషల్ వెల్బీయింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్. సో హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్, ఆరోగ్యము, మానవ అభివృద్ధి అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఇట్ ఈస్ ఇంటర్రిలేటెడ్ టు ఫీల్డ్స్ దట్ ఫోకస్ ఆన్ ది. సో ఏ రంగాలైతే మానవుని యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో, అంటే భౌతిక పరంగా, మానసిక పరంగా, సామాజిక పరంగా
ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇన్వాల్వ్ అవుతున్నాయో వీటన్నిటి గురించి మనం అధ్యయనం చేయడం. సో దాన్ని మనము హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అని అంటున్నాం. సో దిస్ ఇన్క్లూడ్స్ అండర్స్టాండింగ్. సో దట్ మీన్స్ దిస్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది దిస్ ఇన్క్లూడ్స్ అండర్స్టాండింగ్ and addressing the factors such as. సో అంటే ఈ మానవ ఆరోగ్యం కాపాడడంలో అదేవిధంగా మానవ అభివృద్ధిలో కారణమయ్యేటువంటి అనేక రకాలైనటువంటి కారకాల గురించి అర్థం చేసుకోవడం, అండర్స్టాండ్ చేసుకోవడం, ఆ ఎదురయ్యేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సొల్యూషన్స్ని సూచించడం. సో ముఖ్యంగా అండర్స్టాండింగ్, అడ్రసింగ్ ద ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ డిసీజెస్, poverty, education, and also environmental factors that impacts the human health and development. సో చూడండి వివిధ రకాలైనటువంటి, సో బేసికల్గా ఇక్కడ మనకు హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది దేన్ని సూచిస్తుందంటే అండర్స్టాండింగ్ అండ్ అడ్రసింగ్ ద ఫ్యాక్టర్స్ ఏవైతే మానవుని యొక్క ఆరోగ్యము అదేవిధంగా అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయో అటువంటి ఫ్యాక్టర్స్ గురించి అర్థం చేసుకోవడము, ఆ తర్వాత ఎదురయ్యేటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాలు చూపించడము. సో ముఖ్యంగా డిసీజెస్ అని అంటున్నాం, వ్యాధులు. సో వ్యాధులు అని అంటున్నాం. ఈ వ్యాధులు ఎలా వస్తున్నాయి, వ్యాధి కారకాలు ఏంటి, వ్యాధి ఏ విధంగా ప్రబలుతుంది, వ్యాధి యొక్క లక్షణాలు ఏమున్నాయి, ఆ వ్యాధి అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, ఏ విధమైనటువంటి ఏ భాగాలపైన విచ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ ఇంపాక్టెడ్ బై దీస్ డిసీజెస్. సో what type of diseases are there, how these diseases are spreading or mode of transmission of the diseases, what are the major symptoms of the disease, what is the impact of these disease on human health, and also how these diseases are impacting the vital functions of the body. All these can be understood. సో వ్యాధుల గురించి అర్థం చేసుకోవడం. అదేవిధంగా పావర్టీ అని అంటున్నాం, పేదరికం. ఈ పేదరికం అనేది మానవ ఆరోగ్యం పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, మానవ అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకుంటుంది అనేటువంటి విషయాలన్నిటినీ కూడా అర్థం చేసుకోవడము, దానికి తగినటువంటి పరిష్కారాలను సూచించడము. వీటితో పాటుగా ఎడ్యుకేషన్ అని అంటున్నాం, ఎడ్యుకేషన్. సో విద్య, ముఖ్యంగా ఈ విద్య కూడా మనకు మానవ అభివృద్ధిలో అతి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మనము ఎడ్యుకేషన్ కలిగి ఉన్నామనుకోండి, ఒక డిసీజ్ గురించి ఒక వ్యాధి గురించి అవేర్నెస్ కలిగి ఉన్నామనుకోండి, మనకు ఆ అవేర్నెస్ కలిగి ఉండడం వల్ల మనం పర్సనల్గా హైజీన్గా ఏ విధంగా ఉండాలా, సో మన వ్యక్తిగత శుభ్రతను ఏ విధంగా పాటించాలా, ఆ వ్యాధుల బారి నుంచి మనం ఏ విధంగా కాపాడుకోవాలా అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సో కాబట్టి ఎడ్యుకేషన్ అనేది కూడా మనకు మానవ అభివృద్ధి ఆరోగ్యం పైన అతి ముఖ్యమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. వీటితో పాటుగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాము, పర్యావరణ సంబంధ కారకాలు. ఈ పర్యావరణ సంబంధించినటువంటి కారకాలు మానవ అభివృద్ధిని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో అల్టిమేట్గా మనకు హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో చూడండి, మానవ అభివృద్ధి, ఆరోగ్యం మానవ అభివృద్ధి యొక్క ముఖ్య ఉద్దేశము, ద మెయిన్ గోల్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, టు ప్రమోట్ సస్టైనబుల్ హ్యూమన్ డెవలప్మెంట్, టు ప్రమోట్ సస్టైనబుల్ హ్యూమన్ డెవలప్మెంట్. ఇవి ముఖ్యంగా మనకు ఆరోగ్యము మానవ అభివృద్ధి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలండి. టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని అంటున్నాం, నాణ్యమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం,
అదేవిధంగా టు ప్రమోట్ సస్టైనబుల్ హ్యూమన్ డెవలప్మెంట్, సుస్థిర మానవ అభివృద్ధిని ప్రోత్సహించడము. సో ఈ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏంటి అంటే ద గోల్, ద అల్టిమేట్ గోల్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. సో the ultimate goal of health and human development is to provide quality of life, నాణ్యమైన జీవితాన్ని అందించడం. సో నాణ్యమైనటువంటి జీవితాన్ని అందించడం. To promote sustainable human development. To promote sustainable human development. సుస్థిర మానవ అభివృద్ధిని ప్రోత్సహించడం. సుస్థిర మానవాభివృద్ధిని ప్రోత్సహించడం. సో ఇది ముఖ్యంగా మనకు ఈ మానవ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం అండి. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో నాణ్యమైనటువంటి జీవితాన్ని అందించడం. టు ప్రమోట్ సస్టైనబుల్ హ్యూమన్ డెవలప్మెంట్, సుస్థిరంగా మానవ అభివృద్ధిని అన్ని రంగాల్లో సాధించడము. మానవుడు భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో దీనికి కావలసినటువంటి అన్ని రకాల వసతులను కల్పించడము. సో నాణ్యమైన జీవితాన్ని అందించడం అంటే నాణ్యమైనటువంటి పోషకాహారాన్ని అందించడము, నాణ్యమైనటువంటి విద్యను అందించడము, నాణ్యమైనటువంటి జీవితాన్ని అందించడము. ఆరోగ్యంగా ఉండేటట్టుగా అతనికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని అంటే ప్రైమరీ నీడ్స్ని, ఫుడ్, షెల్టర్, ఈ ఆహారము, నివాసము, విద్య, సో ఆరోగ్యం, వీటన్నిటినీ అందించడం అన్నమాట. అదేవిధంగా సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడము. సో ఇది హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. సో మనకు ఇచ్చినటువంటి టాపిక్లో సో క్వశ్చన్ అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి. హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్ ఇంటగ్రల్ కాంపనెంట్స్ ఆఫ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ నేషన్ అంటాడు. హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్ ఇంటగ్రల్ components of socio-economic development of any nation. anichi health and human development are integral components of socio-economic development of any nation అని చెప్పి అక్కడతోనే కన్క్లూడ్ చేయొచ్చు. డిస్కస్ అనివచ్చు. ఓకే, ఆర్ జస్టిఫై ద స్టేట్మెంట్ అంటాడు. డిస్కస్ అంటాడు లేదా జస్టిఫై ద స్టేట్మెంట్, జస్టిఫై ది స్టేట్మెంట్ అని అడగవచ్చు. లేదా దీన్నే మనం ఏం చెప్పచ్చు, ఈ కాంటెక్స్ట్లోని డిఫైన్ హెల్త్ and factors influencing the good health. Factors influencing the good health. Factors influencing the good health అని క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్ ఇంటగ్రల్ కాంపనెంట్స్ ఆఫ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ నేషన్. సో ఒక దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించడంలో ఆరోగ్యము, మానవ అభివృద్ధి అనేటివి కీలక పాత్ర పోషిస్తాయి. వివరించండి, డిస్కస్, చర్చించండి అంటాడు లేదా
జస్టిఫై ద స్టేట్మెంట్ అని అంటున్నాడు. లేదు అంటే డిఫైన్ హెల్త్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద గుడ్ హెల్త్ అనే క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి దీని గురించి మనం ఏం రాస్తాము అంటే అక్కడ ఆన్సర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో అసలు హెల్త్ అంటే ఏంటి, సో ఇంట్రడక్షన్ పార్ట్లో మనము హెల్త్ అంటే ఏంటి అని రాస్తాం. ఆ తర్వాత హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి, హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని ఇక్కడ రాస్తాం ఆన్సర్. హెల్త్ అంటే ఏంటో, తర్వాత మన బాడీలో రాసేటప్పుడు హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంది. ఆ తర్వాత ఫ్యాక్టర్స్ ఇంపాక్టింగ్ ద గుడ్ హెల్త్, ఫ్యాక్టర్స్ ఫర్ గుడ్ హెల్త్, సో దీన్ని రాస్తాం మనం. ఫ్యాక్టర్స్ ఫర్ గుడ్ హెల్త్ అని రాసిన తర్వాత అంటే వివిధ రకాలైనటువంటి ఫ్యాక్టర్స్, సో వీటితో పాటుగా మనకు ఈ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ కోసము మన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమున్నాయి, సో అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమన్నా ఉన్నాయా, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఓకే, సో అంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, దీనికి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ, వ్యాక్సినేషన్ డ్రైవ్స్ని కండక్ట్ చేయడం కానీ, సో ఇతరత్ర స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హెల్త్ మిషన్ అనేటువంటి స్కీమ్స్, అంటే మనకు హెల్త్ కాపాడడంలో గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తామంటే నేషనల్ హెల్త్ మిషన్ ఒకటి రాస్తాము, అదేవిధంగా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అని రాస్తాము, అదేవిధంగా మనకు నేషనల్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అని, సో అదేవిధంగా మిషన్ ఇంద్రధనుష్ అని, సో ఈ విధంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా రాస్తామన్నమాట. అంటే క్వశ్చన్ ఏ విధంగా ఏమి ఇచ్చాడు అనేటువంటి వాటిని బేస్ చేసుకొనేసి మనం ఇక్కడ ఆన్సర్ని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, రైట్ అండి. సో ఇది హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్. ఆ తర్వాత క్లాసెస్లో మనము డిసీజెస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిసీజ్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఆర్ దేర్, అదేవిధంగా మనకి ఇండివిజువల్గా ఇచ్చినటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ప్రోటోజోవాల్ ఇన్ఫెక్షన్స్, వీటితో పాటుగా స్పెసిఫిక్గా మెన్షన్ చేసినటువంటి డిసీజెస్, వాటి యొక్క కంట్రోల్ మెజర్స్ ఏమున్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.